ఏమంటే ఏం చెప్తాం భయ్యా. ఒక సత్య ఉన్నాడు, ఒక సునీల్ ఉన్నాడు, ఒక వెన్నెల కిషోర్ ఉన్నాడు, మన నరేష్ గారు కూడా ఉన్నారు. ఇక నేను మాట్లాడుతుంది నారి నారి నడుమ మురారి ట్రైలర్ గురించి, స్టారింగ్ మన శర్వానంద్, సంయుక్త మెనన్ అండ్ ఒక కొత్త హీరోయిన్. ఇక డైరెక్ట్ స్టోరీ సినిమా ట్రైలర్ లో క్లియర్ కట్ గా చూపించేశారు. ఒక గర్ల్ ఫ్రెండ్ అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో జరిగే ఒక కామెడీ ఎంటర్టైనర్. మన శర్వానంద్ హీరో ఎలా వాళ్ళ మధ్యలో డీల్ చేస్తాడు, ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అనేది ఒక ట్విస్ట్. అట్ ద సేమ్ టైం అటు సంయుక్త మెనన్ గారికి కూడా పెళ్లి అనేది ఇంట్రెస్ట్ లేదని ఫస్ట్ చెప్పుకుంటాడు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి. కానీ ఇప్పుడు ప్రెసెంట్ గా లవ్ చేస్తున్న అమ్మాయేమో నేను తననే శర్వానంద్ ని పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పేసరికి అక్కడ ఒక సంయుక్త మెనన్ కి ఒక షాక్ లాగా అనిపించింది. సో గైస్, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వీళ్ళ మధ్యలో ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ శర్వానంద్ మధ్యలో ఎలా ఎవరిని పెళ్లి చేసుకుంటాడు, ఎలా కథ నడుస్తుంది అనేది మనకు ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చాడు. అండ్ మెయిన్ హైలైట్ వచ్చేసి నలుగురు కామెడియన్స్ ఉన్నారు. మన సత్య గారు ఉన్నారు, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, సునీల్ గారు ఉన్నారు, నరేష్ గారు ఉన్నారు అండ్ ఇంకొక కామెడియన్ కూడా ఉన్నారు. గైస్, ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ లాగా కనబడుతుంది. సో ఫార్ ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం చాలా బాగుంది, గుడ్ అని చెప్పొచ్చు. అండ్ రిలీజ్ అయిన పాటలు కూడా బాగున్నాయి. ఓన్లీ మైనస్ పాయింట్ ఏంటంటే ఇది ఎప్పటి నుంచో ప్రొడక్షన్ లో ఉన్నది, రిలీజ్ కావడానికి చాలా డిలేస్ అయినాయి. ఇక ఎందుకైంది ఏమైంది అనేది మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు. రిలీజ్ అయిన సాంగ్స్ సోఫార్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ కమింగ్ ఇంకా కొన్ని సాంగ్స్ రిలీజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుతుంది. అండ్ ఇంకొక అఫీషియల్ ట్రైలర్ కూడా లాంచ్ కాబోతుంది మన ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు. ఈవినింగ్ 5:49 కి 13th January రోజు రిలీజ్ కాబోతుంది. ప్రీమియర్స్ తోని వెరైటీగా ఈవినింగ్ ప్లాన్ చేశారు. సో గైస్, ఆల్ ఇన్ ఆల్ ఒక గుడ్ ట్రైలర్. సో శర్వానంద్ ప్లస్ కామెడియన్స్ ఇవన్నీ కుదిరి వర్కౌట్ అయితే మాత్రం సంక్రాంతికి ఒక బ్లాస్ట్ అని చెప్పొచ్చు, ఒక ప్రాపర్ ఎంటర్టైనర్స్. ఎందుకంటే అటు యూత్ కానీ అటు ఫ్యామిలీస్ కానీ కామెడీ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు మనకు సంక్రాంతికి. సో గైస్, శర్వానంద్ గారికి ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఓపెనింగ్స్ కనుక పడితే ఖచ్చితంగా ఈ కామెడియన్స్ అట్ ద సేమ్ టైం ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కుదిరి వర్కౌట్ అయితే మాత్రము ఖచ్చితంగా ఈ సంక్రాంతి బరిలో ఒక 6-7 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో నిలబడాలి అంటే కామెడీ అనేది ప్రాపర్ గా వర్కౌట్ కావాల్సిందే. సో చూస్తున్న వాళ్ళు అండ్ కింద కనబడుతున్న ఆ సబ్స్క్రైబ్ బటన్ ని కొట్టండి. That's it for this video. Show some love. Catch you until my next video. Bye.